మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున శుభములు వందనాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సన్నల వేణుగోపాలరెడ్డి. మా స్వస్థలము కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా, ఇప్పుడు నంద్యాల కాదు, పాణ్యం మండలము, మద్దూరు గ్రామం. సన్నల కొండారెడ్డి ఈశ్వరమ్మ అన్న దంపతులకు నేను 1951 సంవత్సరంలో జన్మించాను. చిన్నతనం నుంచి నా జీవితము వడ్డించిన విస్తరి వలె ఎంతో సుఖప్రాయంగా జరిగింది. కారణం ఏమిటంటే, నా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కుమారుణ్ణి. మరొక సంగతి, వారు నాకు ఇచ్చిన అలసత్వాన్ని బట్టి నేను చిన్నతనం నుంచి కూడా అల్లరిగా జీవించాను. అటువంటి సందర్భంలో నేను హై స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మాకు ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన పేరు ఏం పేరు అంటే ఆశీర్వాదరావు. ఆయన నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. కారణము, నాకు సంగీతం అంటే చాలా మక్కువ. మా గురువు గారు ఆశీర్వాదరావు గారు, ఆయన సంగీత ప్రావీణ్యం గల వ్యక్తి. ఆయన హార్మోనియం వాయిస్తాడు, బుల్బుల్ తార వాయిస్తాడు, తర్వాత మౌతార్గాన్ వాయిస్తాడు. ఆయన సంగీతంలో చాలా ప్రావీణ్యత గల వ్యక్తి. సరే, ఈ సంగీత సాధనలో నేను ఆయనతో కలిసి మా మద్దూరు గ్రామంలో ఉండే క్రైస్తవుల గుడిలోనికి చిన్నప్పుడు వెళ్ళాను. ఆయన పక్కన కూర్చొని ఆయన పాటలు, ఆయన హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుతూ ఉంటే నేను కూడా ఆనందించేవాడి. చిన్నతనంలో యేసుక్రీస్తుని గురించి విన్నాను, కానీ అయితే నాకు అప్పుడు కలిగిన అభిప్రాయం ఏమిటంటే, యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడు. మాకు ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు, కాబట్టి ఆయనతో నాకేమి పని అనుకున్నాను. అంటే ఆ పసి ప్రాయంలో, చిన్న వయసులో ప్రభుని గురించిన అవగాహన నాకు అంత మాత్రమే. హై స్కూల్ విద్యాభ్యాసం అయిపోయింది. నర్సరావుపేటలో 1 సంవత్సరము నేను చదువుకున్నాను. పియూసి, అప్పుడు పియూసి ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉంది. తర్వాత అగ్రికల్చర్ బిఎస్సి నేను తిరుపతిలో చదివాను, దాదాపు 4 సంవత్సరాల పైన. అటువంటి సందర్భంలో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాను. సహమిత్రులతో నేను కలిసి కొండ మీదకి వెళ్ళాము. అయితే చిన్నతనం నుంచి కూడా నాకు ఒక అభిప్రాయం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? కాబట్టి ఏదైనా సరే మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రతి దాంట్లో ఒక అర్థం ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్పేసి మూఢభక్తిని నేను సహించేవాడిని కాదు. చిన్నతనంలో మా బంధువులు ఎవరైనా కానీ ఏదైనా చెప్పినప్పుడు నేను దాన్ని ఖండించేవాడిని. మూఢభక్తి ప్రభు నమ్మకం ముందు లేదు, ఇప్పుడు అసలు లేదు. కాబట్టి ఏమిటి ఈయన విశేషం, ఎందుకు ఇంతమందిని ఆకర్షిస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆతురతో, తృష్ణతో నేను వెళ్ళాను. అయితే నాకు చాలా నిరాశ ఎదురైంది. గర్భగుడిలో నుంచి బయటికి వస్తుంటే పాలపొడి కంపెనీలో పాల డబ్బాలు బయటకు వచ్చినట్టు వస్తున్నాం. దేవుణ్ణి చూచాము, దైవ దర్శనం దొరికింది, నా జీవితము నాకు సార్థకమైంది అన్న సంతృప్తి కానీ ఆనందం కానీ లేదు. నేను అగ్రికల్చర్ బిఎస్సి చదువుతున్న సందర్భంలో నాకు మంచి అవకాశం దొరికింది. కన్యాకుమారి మొదలుకొని కాశీ వరకు పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాను. ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతున్న ఆ అలహాబాదు త్రివేణి సంగమం, ఆ ప్రాంతంలో నేను ఎప్పుడో స్నానం చేశాను. నేను ఆ సందర్భంగా భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగాను. ఏ క్షేత్రాన్ని దర్శించినా, ఏ తీర్థంలో స్నానం చేసినా నా పాపాలకు పరిహారము దొరికిందనే నిర్ధారణ నాకు కలగలేదు. ఏదో మూఢభక్తి. ఎందుకంటే భారతదేశంలో దేవుని పేరు చెప్పి సులభంగా మోసం చేయొచ్చు.
ఎందుకంటే మన దేశంలో భక్తి ఎక్కువ. ఇంకా దాంట్లో మంచి చెడు విచక్షణ లేదన్నమాట. కేవలం ఏదో నమ్మడం అంటే నమ్మడం అంతే. కాబట్టి ఎవరినైనా సులభంగా దేవుని పేరు చెప్పి మోసం చేయొచ్చు. అటువంటి సందర్భంలో నేను నిరాశతో తిరిగి వచ్చాను. నేను నంద్యాలలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. అంతకుముందు నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా నేను పనిచేశాను స్టేట్ గవర్నమెంట్లో. అటువంటి సందర్భంలో నా దగ్గర 12 మంది సబ్ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. అందులో ఒక ఆయన పేరు సుబ్బారాయుడు. ఆయన యేసుక్రీస్తును నమ్మాడు. ఆయన అలవాటు ఏమిటిది అంటే ఆయనకు తారసపడ్డ ప్రతి ఒక్కరికి మరి సువార్త చెప్తాడు. ఆయన నేను క్యాంపులకు వెళ్తున్న సందర్భంలో యేసుక్రీస్తుని గురించి నాకు సువార్త చెప్పాడు. చెప్తే నేను అన్నాను, నా చిన్నతనం నుంచి క్రైస్తవులను చూస్తున్నాను, అసలు దేవుడంటేనే విసిగి వేశారిపోయాను, నేను అన్ని దేవుళ్ళను దేవతలను చూశాను అని చెప్పేసి మొట్టమొదట నేను కొద్దిగా తృణీకరించాను. అయితే ఆయన ఒక మాట అన్నాడు, సార్ మీరు క్రైస్తవులను చూడొద్దండి. ఆ మాటకు వస్తే హిందువులైనా క్రైస్తవులైనా బౌద్ధులైనా మహమ్మదీయులైనా ఏ జాతి వాడైనా ఏ కులస్తుడైనా దేవుని దృష్టిలో అందరూ కూడా ఒకటే. మనం కల్పించుకున్నాం ఈ భేదాలు, ఈ మతాలు కులాలు ఇవన్నీ మనకు వచ్చాయి. దేవుని దృష్టిలో మనమందరం కూడా పాపాత్ములమే, పాపము చేసిన వారమే. అయితే నీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తా, ఆయనలో మీకేమైనా లోటు కానీ లోపం కానీ ఉంటే చెప్పండి, నేను నా మార్గం వదిలిపెట్టి నీ మార్గానికి వస్తానన్నాడు. అప్పుడు నా మార్గము కమ్యూనిస్టు మార్గం. నేను కమ్యూనిస్టు సోదరులతో కలుసుకొని కమ్యూనిస్టు సిద్ధాంతాలకు నేను ఆకర్షితుడనయ్యాను. కమ్యూనిస్టు సోదరులు ఏం చెప్పారంటే, నీకు కనపడని నీ దేవుని గురించి ఎందుకు వ్యర్థంగా ఆలోచిస్తావు? నీ ఎదుట ఉన్న తోటి మానవులకు ఇతోధికంగా సాయం చేయి, నీకు చేతనైనంత సాయం చేయి. మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు చెప్పారు కదా, అందుకంటే తృప్తి ఆనందం ఇంకేముంది అని చెప్పేసి అన్నప్పుడు నాకు అనిపించింది, దేవుడి పేరు చెప్పి దోపిడీ చేసే వాళ్ళకంటే కనీసం సమాజంలో అట్టడుగున ఉన్న బీద ప్రజలకు సహాయం చేసే వీలే నయం అనిపించింది. కాబట్టి కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఆకర్షితుడనై కొన్నాళ్ళ పాటు కమ్యూనిస్టుగా నేను జీవించాను. అటువంటి పరిస్థితిలో దేవుడు లేడనే బుద్ధిహీన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను వెదకడం ప్రారంభించాడు ఈ సహోదరుని ద్వారా. సరే, ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒక వ్యక్తిని, ఒక మహానుభావుని పరిచయం చేస్తాను, అందులో మీకు ఆయనలో లోపం ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నాడు. నేను సరే మంచిది బాబు అని చెప్పేసి చెప్పమన్నాను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారని చెప్పారు. ఆయన ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎవరికి జన్మించాడు, ఎన్నాళ్ళ పాటు జీవించాడు, మరి ఎందుకంతటి ఘోరమైన శిలువ శిక్ష అనుభవించాడు, ఈ సంగతులన్నీ నాకు చెబుతూ వచ్చాడు. తర్వాత నన్ను మొట్టమొదటిసారి నంద్యాలలో శ్యామ్నగర్లో ఉండే బేతేల్ అనే మందిరానికి నడిపించాడు. నాకు ఆ మందిర వాతావరణంలో నేను ప్రవేశించగానే నాకు ఒక మంచి ప్రేరేపణ కలిగింది. ఎలా అంటే, తెల్లని గోడల మీద దేవుని వాక్యాలు, ఆ దేవుని వాక్యాలు చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఒక గొప్ప అనుభూతిని నేను పొందగలిగాను. అంతకుముందు సత్యాన్వేషణలో దైవ దర్శనార్థము ఎన్నెన్నో క్షేత్రాలు దర్శించాను, కానీ ఎక్కడ పోయినా గంట కొట్టడము, లెంపలేసుకోవడము, పూజలు చేయడము, కాయకర్పూరాలు సమర్పించడము, లేకపోతే డబ్బాలో మరి ఆ డిబ్బీలో డబ్బులు వేయడము, ఇలాంటివన్నీ జరుగుతుండేది. ఇది ఒక భక్తిభావంతో చేసుకుంటున్నాం కదా, ఇక్కడ అది కాదు, ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది అని చెప్పేసి మరి ఆ తెల్లని గోడల మీద రాయబడిన ఆ వాక్యాలు చదువుతుంటే జీవముతో మరి కూడిన వాక్యాలు, ఆ వాక్యాలు చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు
అనే గొప్ప అనుభూతిని నేను పొందగలిగాను. సరే, మంచిది. క్రమంగా మరి అటు వెళ్తూ దేవుని గురించిన సంగతులు తెలుసుకుంటూ వచ్చాను. తర్వాత మరి 1978 సంవత్సరము జూన్ నెల 13వ తారీఖున దైవజనుడు, గొప్ప దైవజనుడు భగత్ సింగ్ గారు నంద్యాలకు వచ్చారు. నంద్యాలకు వచ్చినప్పుడు ఆ మీటింగ్కు నన్ను కూడా తీసుకెళ్ళాడు ఈ సుబ్బరాయుడు గారు. తీసుకెళ్ళి, సారు గొప్ప దైవజనుడు వచ్చాడు, ఆయన సిక్కు మతస్థుడు, ఆయన కూడా మరి బైబిల్ చించి వేసినవాడు, పయ్యట్టలు మాత్రమే ఉంచుకున్నాడు. అటువంటి క్రైస్తవ మత ద్వేషి ప్రభువుని నమ్మి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ చేస్తున్నాడు. ఆ దైవజనుడు నంద్యాలకు వచ్చారని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళాడు. ఆ మీటింగులో నేను భగత్ సింగ్ గారు చెప్పిన సాక్ష్యము, ఆ తర్వాత సువార్త విని నేను పాపిని అని తెలుసుకున్నాను. నా తల్లి గర్భంలో నుంచి నేను పాపంలో పుట్టాను. లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన పాపాలకు ఒడిగట్టాను. కాబట్టి నేను పాపంలో పుట్టి పాపాన్ని తిని త్రాగుతూ పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణిస్తే పాప ఫలితము మరణము, నిత్య నరకాగ్నిగుండము అని చెప్పేసి గ్రహించి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. 13/6/78 నేను తీర్మానం చేసుకున్న దినము, అనగా ఆత్మీయంగా తిరిగి జన్మించిన దినము. తర్వాత నా కుటుంబంలో నేను మొట్టమొదటిసారి ప్రభువుని నమ్మాను. తర్వాత మా తల్లిదండ్రులు ప్రభువుని నమ్మారు. మా నాన్నగారు వేద పండితుడు. మా ఇంటి దగ్గర భారతము, భాగవతము, రామాయణము ఈ గ్రంథాలన్నీ చదివి ఆయన అర్థజ్ఞానం చెప్పేవాడు. మా ఊరి పెద్దలు, మా గ్రామ ప్రజలు వచ్చి అక్కడ కూర్చొని వినేవారు. అటువంటి వ్యక్తి మరి ప్రభువును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. ఎందుకు విశ్వాసం ఉంచాడంటే, మరి మా నాన్నగారికి సువార్త చెప్పడానికి ఒక భైరవ స్వామి పూజారి, మరి సుబ్బయ్య గారు, పౌల్ సుబ్బయ్య గారు అని చెప్పేసి, నేను కదిరిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనది వెలిచెలమల. ఆ వెలిచెలమలో ఉన్న వ్యక్తి మరి నాకు పరిచయం అయినప్పుడు మా నాన్నగారికి నువ్వైతే సరిపోతావు అని చెప్పేసి మా నాన్నగారికి సువార్త చెప్పడానికి ప్రత్యేకంగా సుబ్బయ్య గారిని పంపించాను. ఆయన వెళ్ళి, కొండారెడ్డి గారు, మనము చదువుతున్నవి ఇవన్నీ నీతి గ్రంథాలు, ఇందులో నీతి ఉంది. ఏమిటి నీతి అని అంటే, దాయాది మత్సరము చెడ్డది. పాండవులు కౌరవులు ఎంత పరాక్రమవంతులైనా ఒకరినొకరు చంపుకున్నారు. ఆఖరుకు మరి ముండమోపులు మిగిలారు, విధవలు మిగిలారు. ఏది? రాజ్యం కొరకు అని చెప్పి. కాబట్టి మరి దాయాది మత్సరము చెడ్డది, అక్కడ ఒక నీతి. ఆ నీతిని జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక పాండవులను సృష్టించాలి, కౌరవులను సృష్టించాలి, ఇలాంటివన్నీ అన్నమాట. తర్వాత రాముడు ఏకపత్ని వ్రతుడు, కాబట్టి ఒక భార్యతో సంతృప్తిగా ఉండాలి. ఆ కాలము ఏం కాలం అది? అక్కడ మరి విద్యాభ్యాసం లేదు, లిటరసీ లేదు. కాబట్టి ఆ ప్రజలు ఏమిటి అంటే, ఒక పురాణ పురుషుడు, ఒక ఎగ్జాంపుల్గా ఒక పురుషుడు ఉండాలి. ఆ పురుషుణ్ణి వాళ్ళు జ్ఞానం చేసుకుంటారు, అంతే. రాముడు ఏకపత్ని వ్రతుడు, మనం కూడా ఏం చేయాలి? ఒక భార్యతో సంతృప్తిగా ఉండాలి. తర్వాత చూస్తే ఇది ఒక నీతి. అలాగే రాముడు మంచి బాలుడు, ఎందుకు అంటే ఆయన తల్లిదండ్రుల ఆజ్ఞకు శిరసావించాడు, కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి. రావణాసురుడు గొప్ప శివభక్తుడు అయినప్పటికీ సీతను చెరగొని పోయి ఆయన ఏం చేశాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి పరస్త్రీ వ్యామోహము చెడ్డది. ఇవన్నీ కూడా నీతి కథలు. అవి నీతిని అనుసరించడానికి మన పూర్వీకులు కొన్ని పాత్రలు సృష్టించారు. అయితే అక్కడ ఏముందంటే కేవలం భక్తిభావం ఉంది. కాబట్టి మన పుస్తకాలలో భక్తి ఉంది, కానీ ముక్తి లేదు. ముక్తిదాత ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మా నాన్నగారికి యేసుక్రీస్తుని గురించి చెప్పాడు.
ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాల పాటు జీవించాడు. తాను జీవించినంత కాలము త్రికరణ శుద్ధిగా జీవించాడు. ఆయన మాటలో, క్రియలో, తలంపులో పాపము లేనివాడుగా జీవించాడు. ఆయనకు జన్మ పాపము లేదు, ఆయనకు కర్మ పాపం లేదు. ఆయనను అనేకులు అనేక రీతిలుగా పరిశీలించారు, పరీక్షించారు, పరిశోధించారు. ఎవడు ఎన్నడు ఎప్పుడు ఎక్కడ ఆయన మీద నేరారోపణ చేయలేకపోయారు. ఇదిగో నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. అది నాటికి నేటికి ఏనాటికి ఉన్న మరి జవాబు లేని ప్రశ్న. కాబట్టి ఆయన మీద ఎవరు నేరాస్థాపన చేయలేకపోయారు. అనేకులు పరిశీలించారు కూడా. కానీ ఆయన పరిశుద్ధుడిగా నిరూపించుకున్నాడు. ధర్మశాస్త్ర నియమం చొప్పున అర్పింపబో బలి పశువు పరిశుద్ధమైనదిగా ఉండాలని చెప్పి నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను పరిశుద్ధునిగా నిరూపించుకొని ఆయన మనందరి కొరకై ఆయన పరిశుద్ధమైన బలిగా తను తాను అర్పించుకున్నాడు. ఆ బలి ద్వారా మనకు పాపక్షమాపణ, ఆయన కార్చిన పుణ్య రక్తం ద్వారా మనకు పాప పరిహారం. ఈ సంగతి తెలుసుకొని మా నాన్నగారు కూడా ప్రభువుని నమ్మారు. తర్వాత మరి ఆయన కూడా మరి బాప్తిజం తీసుకున్నాడు, నమ్మి బాప్తిజం తీసుకున్నాడు, సంఘ సహవాసంలో ఉన్నాడు. తర్వాత సాక్ష్యమిస్తూ అనేక గ్రామాలు స్థలాలు తిరిగాడు కూడా. సో మా తల్లిదండ్రులు నమ్మిన తర్వాత నా భార్య నేను నమ్మిన 9 సంవత్సరాలకు ప్రభువుని నమ్మింది. నాకు చాలా కష్టంగా ఉండేది. నేను ఎప్పుడైనా బయటికి సువార్తకు వెళ్తే మరి ఆమె నన్ను చాలా బాధ పెట్టేది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు మీ ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, బజార్లు ఎక్కి చెప్తున్నాడు సిగ్గు లేకుండా అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు ఈమెకు మరి దావీదు మహారాజుకు మరి ఆయన బలిపీఠము ముందర డ్యాన్స్ చేస్తున్నాడు కదా, అటువంటి సందర్భంలో మరి ఆయన భార్య ఎవరు మీకాలు అపార్థం చేసుకున్నట్లుగా నా భార్య కూడా చేసుకునేది. తర్వాత మరి పులివెందుల్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మరి ఆమె కూడా ప్రభునందు విశ్వాసం ఉంచింది. తర్వాత ఇప్పుడు నేను కుటుంబ సమేతముగా నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె, మరి వారు కూడా పెళ్ళిళ్ళు అయినాయి. నాకు వచ్చిన కోడలు కోట్లింగారెడ్డి గారని మరి తిరుపతిలో ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు. మరి ఆయన కూతురు నా కోడలు. తర్వాత నా అల్లుడు మరి రామేశ్వర్ రెడ్డి, ఆయన తాడిపత్రి వాస్తవ్యులు. తర్వాత ఆయన కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. మరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న రీతిగా కుటుంబ సమేతంగా దేవుడు తన వాగ్దానాన్ని మా పట్ల మా కుటుంబ పక్షంగా నెరవేర్చాడు. మంచిదండి, దేవునికి స్తోత్రములు. నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.